హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ రుచులు. నేను మీ రజని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను హోటల్ స్టైల్లో చట్నీ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది ప్రతి ఒక్క టిఫిన్కి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 5-6 పచ్చిమిరపకాయలను వేసి అవి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పల్లీలను వేసి ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన మంచి టేస్ట్ వస్తుంది పల్లీ చట్నీ. తర్వాత దీంట్లో పుట్నాలు 2 స్పూన్స్ వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 3 వెల్లుల్లి రెబ్బ, చిన్న అల్లం ముక్క, ఒక ఉల్లిగడ్డను కూడా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా వేసి కలుపుకొని వీటి మొత్తాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని ఒక 2 రెమ్మల చింతపండును మరియు చిన్న కొబ్బరి ముక్కను కూడా పచ్చి కొబ్బరిని వేసి తగినంత సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్. తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని తర్వాత మనకి ఏ థిక్నెస్ కావాలో అలా వాటర్ పోసుకొని మొత్తం ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. మన టేస్టీ చట్నీ రెడీ అయిపోయినట్టే. దీనిని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం నేను అదే గిన్నె పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు మరియు జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసేసి కరివేపాకు మరియు ఎండుమిరపకాయ, కొంచెం ఇంగువ తాలింపుకు వేసి తాలింపు మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక మాత్రమే ఈ చట్నీని అందులో వేసుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. తాలింపు మొత్తం చల్లారాక ఈ చట్నీ మొత్తాన్ని నేను తాలింపులో వేసి కలిపాను. ఇప్పుడు దీనిని నేను ఇడ్లీలతో సర్వ్ చేశాను పిల్లలకి. చాలా టేస్టీగా వచ్చింది చట్నీ. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఏ టిఫిన్కైనా ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ మరియు అల్లం వెల్లుల్లిపాయ వేయడం మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఉల్లిగడ్డతోటే ఈ చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.